భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆయన స్వరం ఎలా ఉంటుంది? ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన మాటకి ఎలా విధేయత అవ్వాలి? ఆయన మనం చూడగలమా? ఆయనతో మనం మాట్లాడగలమా? ఆయన శక్తి మన మీద ఉండగలదంటే తట్టుకోలేమంట. తట్టుకోలేము. ఎలా తట్టుకోలేమంటే, ఓ సందర్భంలో ఇదే మోషే అహరోనులు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అంత ప్రేమతో ఆ సినాయి పర్వతంలో ఉంటే, ఆ సినాయి పర్వతంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడానికి ఎన్నుకున్న వ్యక్తి మోషే అయితే, ఆ మోషేతో మాట్లాడడానికి మహాకాశాలు దిగి ఆ పరలోకం నుంచి ఆ దైవత్వం మాట్లాడుతున్నట్ట. పిల్లల ఏమని మాట్లాడుతున్నట్ట చూడండి ఒకసారి. ఆ సినాయి పర్వతంలో స్మరించిన దేవుడు స్మరించిన దీవెన ఆత్మల కంటే కూడా 20 లక్షల మంది ప్రజల ఎదుట కూడా అద్భుతంగా ఉంది ఈ అన్నానముల అనుబంధం, ఈ ప్రేమ.